Now Sachin Tendulkar is facing Wasim Akram. He is bowling from the river end. He is coming running and bowls to Sachin. And it goes for a 4. No, it is not a 4. It is stopped by Shoaib Akhtar before it reaches the rope. And now Sachin is running for the 3rd run and he completes it. అన్నయ్య మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ నాన్న పడుకున్న బెడ్రూమ్ వైపుకు వెళ్ళాడు. నాన్న లోపల ప్రశాంతంగా నిద్రపోతున్న నాన్న వెనుక నుంచి మెల్లగా కండు పిల్లిలా నడుచుకుంటూ బీరువా వైపుకు వెళ్ళాడు. బీరువా వెనక చేయి పెట్టి చూశాడు. కావాల్సింది దొరకలేదు. బీరువా పైన చేయి పెట్టి వెతికాడు. దొరికింది. మెల్లగా తీశాడు. అరే, ఇది నా క్రికెట్ బ్యాటు. నాన్న దీన్ని ఇక్కడ దాచాడా? అన్నయ్య మెల్లగా బీరువా తలుపు తెరిచి లోపలికి తొంగి చూశాడు. కావాల్సింది దొరకలేదు. ఇప్పుడు ఎలా రా అనుకుంటూ మెల్లగా మంచం కింద తొంగి చూశాడు. చేయి పెట్టి వెతికాడు. ఇలా కాదని కాలు కూడా పెట్టి వెతికాడు. లాభం లేదు. ఏం దొరకలేదు. అటు తిరిగేసరికి నాన్న దాచిన గిటార్ కనబడింది. సిక్సర్ కొట్టిన బౌలర్లా అన్నయ్య ముఖం వెలిగిపోయింది. అన్నయ్య గిటార్ తీసుకుని మెల్లగా పైకి లేచాడు. నిద్రపోతున్న నాన్నకు అన్నయ్య గుండాగిపోయింది. కాళ్ళు వణుకుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మయ్యా, నాన్నడు తిరిగి పడుకున్నాడు. గండం గట్టెక్కింది. ఊపిరి బిగబట్టి మెల్లగా బయటికి నడిచాడు. అన్నయ్య పిల్లిలా బయటకు వచ్చాడు. అటూ ఇటూ చూశాడు. వేగంగా పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళాడు. ఆడియన్స్ అంతా స్టేడియం చేరుకున్నారు. గిటార్ మళ్ళీ మొదలెట్టావా? అమ్మ దొంగ పీనుగా చచ్చిపోయాయి వాళ్ళ నా చేతిలో. ఏడేవాడు? ఏడి ఏడేవాడు? కలచోడు ప్రతిదాన్ని అడ్డం పెట్టి రమణ రమణ ఇంట్లో అందరూ వాడికి సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ వాడిని పాతేయకపోతే నా పేరు పూర్ణచంద్రరావు కాదు. సరే, వాడి సంగతి చూసొచ్చి రమణ ఇవాళ నువ్వు డెడ్. ఒరే గిటారు, చచ్చిపోయాయి వాళ్ళు నా చేతిలో. లేడు కదా అమ్మా, చచ్చిపోయినావే సరస్వతి. దీంతో హింసించకపోతే ఏ సరిగంలో నేర్చుకు చావచ్చు కదరా. గిటార్ మీద సరిగంలు ఏంటి నాన్న? ఏడ్చావులే. అయినా చదువుకు చావాలంటే గిటార్ ఏంట్రా? ఇదేమన్నా కూరు పెడుతున్నా గుట్ట పెడుతున్నా? గిటార్ అంట గిటార్. అందరికి ఇదే లాస్ట్ వార్నింగ్. నేను ఎప్పుడు చూసినా ముగ్గురు పుస్తకాలు పట్టు కూర్చోవాలి. ఇంకోసారి గిటారు క్రికెట్ అన్నారంటే ఉతికి ఆరేస్తాను. ఎదురా పుస్తకం ఇదే. నీకు సపరేట్ గా చెప్పాలా? నోరు పెగలదే. మొదటి ప్రపంచ యుద్ధము, మొదటి ప్రపంచ నీ జన్మంతా మొదటి ప్రపంచ యుద్ధమే. మొదటి ప్రపంచ యుద్ధము. పూర్ణచంద్రరావు మీదే పులుసుకి నెత్తావు కదూ.
1వ తారీఖు రాని. మళ్ళీ ఏమైందే? పొద్దునే ఏడుస్తున్నావు? రాత్రి నా మనవరాళ్ళు కళ్ళకి వచ్చారా. అక్క బావ చచ్చిపోయి నెలైనా పిల్లల్ని తీసుకురావట్లేదు. అసలు ఎందుకు పిల్లల్ని తేవట్లేదు? వాళ్ళు పుట్టి పెరిగింది అమెరికాలో, ఉన్న పడంగా ఇండియా రమ్మంటే ఎలా? 2 రోజులు వస్తారని చెప్పానుగా. నువ్వు 10 రోజుల నుంచి అలాగే చెప్తున్నావు. తల్లిదండ్రి పోయిన పిల్లల్ని అలా ఒంటరిగా వదిలేస్తే ఎంత బాధపడతారు. ముందు ఏడు పాపే, 2 రోజులు వస్తారని చెప్పానుగా. అబ్బా నిజమేనే, కావాలంటే దీని మీద ఒట్టు. ఏడు పాప, ఏడు పాపే కాడు మొక్క. 2 రోజుల్లో ఊరు నుంచి వస్తారని చెప్తున్నారు కదా. ఊరుకో. ఏమేవు, ఇది ఇంటద్దే, ఇది కిరాణా, ఇది పాలు, ఇది కూరలు, ఇది ఉతుకుడు. ఒరే రమణ, ఇది నీ ఫీజు. ఇలా చావు. ఇది నీ ఫీజు. ఇది నీది, అమ్మకిస్తున్నా. ఇది అప్పు, కట్టాల్సిన వడ్డీ. నాన్న, నా గ్లేస్ బాల్ కొనిస్తే 1st ర్యాంక్ లో పాస్ అవుతాను నాన్న. నువ్వు ఫెయిల్ అయినా పర్వాలేదు, నేను బాల్ మాత్రం కొను. నాన్న ప్లీజ్ నాన్న, కార్క్ బాల్ అన్న కొని నాన్న. కార్క్ బాల్ కాదు, కనీసం రబ్బర్ బాల్ కూడా కొను. చదువుకో, తీపుస్తుంది. చదువు, ఇక్కడి నుంచి చదువు, ఇక్కడి నుంచి. ఎప్పుడు ఈ డబ్బు తీసుకెళ్లి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మన అకౌంట్ లో వెయ్యి. మనకు మిగిలింది 300. మరి నా చీరో? 300కి రాదు కదే, వచ్చే నెలలో కొని పెడతానులే. పోయిన నెల కూడా ఇదే అన్నారు. చూస్తున్నావు కదే, ఈ నెలలో ఫీజులు కట్టాల్సి వచ్చింది కదా, వచ్చే నెలలో ఖచ్చితంగా కొని పెడతాను. గణపతి గారి మీద ఒట్టు. ఈ మాట సంవత్సరం బట్టి చెప్తున్నారు. అవునే, కొనను, కొనలేను, నా వల్ల కాదు. నా వల్ల అయినా కొనను. ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఈ మధ్య వదులుతుంటే మరీ పేటైపోతున్నాను. పెళ్ళైన దగ్గర నేను చూస్తాను. ఆగండి, చెప్తాను మీ పని. 4 తగిలిస్తే కానీ డాన్స్ రాదు. ఈ రోజు చీర మీరే చేసుకోవాలి. మీ పని. ఏమైందయ్యా? సార్ నేనేం అనలేదు సార్, ఎంట్రీ టికెట్ అడిగాను, ఏడుస్తున్నారు. ఏడు పాపే, ఏడు పాప సాపే. జానకి, బాగున్నారమ్మా? బాగున్నావమ్మా? వచ్చే సంవత్సరం రమ్మంటే ఇలా వస్తారనుకోలేదమ్మా. మీ నాన్నకి మీ అత్త అంటే చాలా ఇష్టం. మీ ఇద్దరు అమెరికాలో పుట్టినప్పుడు మీ అత్తను తీసుకెళ్లి పేర్లు కూడా పెట్టించాడు. మీ అత్త లేకుండా ఏ ఫంక్షన్ చేసేవాడు కాదు మీ నాన్న. అలాంటిది యాక్సిడెంట్ అయ్యి. ఊరుకో బామ్మా, వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇండియాకి 10 సార్లు వచ్చారు. వాళ్ళకి నా గురించి మొత్తం తెలుసు. ఊరుకో. లోపల పెట్టండి. బామ్మా, ఆ ఏడు పాపే కాలేజీలో మాట్లాడొచ్చానమ్మా. రేపే జాయిన్ అవ్వచ్చు, లేకపోతే 4 రోజుల్లో జాయిన్ అవ్వండి, మీ ఇష్టం. ఆ ప్రిన్సిపల్ గారు మనోడే. బోరేంటి? ఇంట్లో నేనుంటే బోరా.